ki jai. Beloved God, help us all to know you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరును గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మన ప్రీతముడు ఆయనతో సహజీవనం చేసుకోగలిగే భాగ్యాన్ని మనకు ప్రసాదించారు. అందుచేత ఆ ప్రీతముడికి శత సహస్ర కోటి పాదాభివందనాలు మనందరి తరపున సమర్పిస్తూ, ఇందులో భాగంగా బాబా మనకి ప్రవచనాలు, ఈ ప్రవచనాలు మన జీవనానికి నడిపించేటటువంటి మార్గదర్శక సూత్రాలు. ఇది బాబా ఏం చేశారంటే ఆ వచనంలో ఉంచకుండా ప్రవచన సుమమాలికలుగా మనకి ఆయన మోల్డ్ చేసి ఇప్పటికీ 174 ఇచ్చారు. ఈరోజు మనం 175, 176 ఇచ్చి వాటిని మళ్ళీ ఇప్పుడు చెప్పుకునే భాగ్యాన్ని బాబా ప్రసాదించారు. అందుచేత ఇది ఇప్పుడు మనం 175, 176 ఏ రెండింటి యొక్క సుమమాలికల్ని బాబా మనకు ప్రసాదించారు. అవి మనం ఇదివరకే చదువుకున్నటువంటి, అంటే చెప్పుకున్నటువంటి భగవంతుడు వ్యక్తి అనే చాప్టర్లోనివి. ఇప్పుడు ఈ రెండిటికి సంబంధించి ముందుగుండా మీకు జ్ఞాపకం చేయడం కోసం అప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ పేరాలు ఒక్కసారి మీకు చదివి వినిపిస్తున్నాను. మనం భగవంతుడి వ్యక్తి అనేటటువంటి ఆ చాప్టర్లో 30వ పేజీలో పూర్తిగా వికసించిన చైతన్యపు పరిధి, చైతన్యం ప్రత్యేక అస్తిత్వాన్ని సంతరించుకోవటం, తరువాత చైతన్యం అచైతన్యాల మధ్య అగాధం అని 3 చెప్పుకున్నాం. ఈ మూడింటిలో ఉన్న సారాంశమే ఇప్పుడు బాబా మనకి ఇచ్చినటువంటి ఈ 2 సుమమాలికల్లో ఉన్నది. కాబట్టి ఇది కొంచెం గాఢమైంది కనుక ఒక్కసారి మీకు ఇదివరకు చదివి మీకు వినిపించడం జరిగింది కనుక కొంచెం అది చదివి వినిపిస్తాను. పూర్తిగా వికసించిన చైతన్యపు పరిధి, పరిణామ క్రమంలో ఎదిగే చైతన్యం రాతి స్థితి నుండి క్రమాభివృద్ధిని పొందుతూ మానవ రూపంలో అంతిమంగా పూర్తి వికాసం చెందుతుంది. పరిణామ క్రమం యొక్క చరిత్ర అంటే క్రమంగా పెంపొందే చైతన్యం యొక్క చరిత్రయే. పరిణామ ఫలితంగా మానవుని విస్పష్ట లక్షణమైన సంపూర్ణ చైతన్యం సిద్ధించింది. కానీ ఈ సంపూర్ణ చైతన్యం కూడా ధూళితో కప్పబడిన అద్దం లాంటిది. చైతన్యం, సంపూర్ణ చైతన్యం మానవుడికి వచ్చినా అదేమైంది? ధూళితో కప్పబడిపోయింది. సంస్కారాల ప్రభావం వలన. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. చైతన్యం మనలో మానవుల్లో వికసించినా కూడా అది ధూళి చేత కప్పబడిపోయింది. కప్పబడిపోయిన ఏమైంది? ఆ చైతన్యం ఆత్మ స్వభావాన్ని గురించి విశుద్ధమైన యథార్థ జ్ఞానాన్ని కలిగించలేదు. అది వికసించిన చైతన్యమే అయినప్పటికీ కూడా ఆత్మ స్వభావం ఎలా తెలుస్తుంది మనకి?
ఏదైతే సంపూర్ణంగా వికసించిన చైతన్యం ఉందో అది మనకు చెప్పాలి, కానీ అది ధూళితో కప్పబడిపోయింది. అందుచేత మనకి ఆత్మ యొక్క విశుద్ధమైన యథార్థ జ్ఞానం మనకది కలిగించలేకపోయింది. దానికి మరో కారణం ఏమిటి? మన చైతన్యం మీద మనకు చైతన్యం లేకపోవడం. మానవ చైతన్యం అంటే ఇది ఆ మహా చైతన్యంలో భాగమే అన్న పరిపూర్ణ బలమైనటువంటి నమ్మకంతో అది సత్యమని ఒప్పుకొని మనం దాన్ని మర్చిపోయిన కారణంగా ఆత్మ స్వభావం గురించి విశుద్ధమైన యథార్థ జ్ఞానాన్ని మనం పొందలేకపోతున్నాం, ఎన్ని చేస్తున్నా. అందుచేత సంస్కారాల భారం నిరోధింపబడాలి. సంస్కారాల భారం నిరోధింపబడాలి. మనం ఏం చేస్తాం? కడుపు నిండా తినేస్తాం. తినిస్తే కడుపు పెట్టు చేసేస్తుంది. చేస్తే అప్పుడు ఏం చేస్తాం? మధ్యాహ్నం అలా బాగా తినిస్తే రాత్రి మానేస్తాం. ఇది సాధారణంగా యువకులు చిన్నపిల్లలకి జరుగుతుంది. కానీ ఈ పరిస్థితి పెద్దవాళ్ళలో జరిగింది అంటే వాడి తాలూకా స్వభావం ఇంకా చిన్నపిల్లలాగా ఉన్నట్టే లెక్క. కాబట్టి మనం అందరం పెద్దవాళ్ళం. చైతన్యం మనకు వికసించింది, కానీ ఆ సంపూర్ణ చైతన్యం ధూళితో కప్పబడిపోయింది. ఏ ధూళి? సంస్కారాల ధూళి. ఆ సంస్కారాలని మనం తగ్గించుకోవాలి. అంటే ఆలోచనలు తగ్గించుకోవాలి. ఆలోచనలు తగ్గాలి అంటే దేని గురించి ఆలోచించకూడదు, ఒక్క బాబా గురించి తప్ప. మీకు ఇది ఎందుకు రిపీట్ చేశారంటే, బాబా ఈ రెండు ఏవైతే మనకు ఇప్పుడు మళ్ళీ ఆయన ఇచ్చారో దానిలో ఈ సబ్జెక్టు లేదు, కానీ ఈ ముందున్నటువంటి పేజీలు అంటే 33వ పేజీలకు సంబంధించి మనకి రెండు ఇచ్చారు. అంచేత ఆ రెండు ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది కేవలం సరదాకో కాలక్షేపానికో చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు. మనందరం కూడా ఎంత ప్రేమతో, ఎంత దయతో, ఎంత కారుణ్యంతో మనకు ఆయన ప్రవచనాలు ఇచ్చారో సత్యాలు తెలుసుకోవాలని. ఆ సత్యాల్ని తెలుసుకోలేకపోతే ఇప్పుడు ఈ చదువంతా కూడా వ్యర్థం అయిపోతుంది. ప్రియమిత్రులారా, ఇంకెన్నాళ్ళు జీవిస్తామో తెలియదు. మళ్ళీ 4 మాసాలు మనతో ఆడుకోవడానికి కరోనా వచ్చేసింది. 4 months ఖచ్చితంగా ఉంటుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు. అందుచేత మనలో ఆతురత ఉన్నవాళ్ళు, దేవుడి కోసం ఆతురత పడేవాళ్ళు ఎవరున్నారు? ఖచ్చితంగా చెప్పుకోగలమా? చెప్పుకోలేము. అందువల్ల బాబా అంటున్నారు, సంస్కారాల భారంచే నిరోధింపబడిన స్వతంత్రంగా పనిచేయకపోవడం వల్ల చైతన్యం సంపూర్ణంగా వికాసం చెందిన అది సత్యాన్ని చూడలేక ఊహాజనిత భావాన్ని చూడగలుగుతుంది. మనం వికసించిన చైతన్యంతో జన్మించి కూడా మన గురించి ఊహలతోటే ఉన్నాం. మన స్వభావం పరిశుద్ధమైంది, పరిశుద్ధాత్మలం మనం. ఆ పరిశుద్ధాత్మకి ఏదైంది? ధూళి కప్పబడిపోయే సంస్కారాల ధూళి. ఆ ధూళి చెరుపుకోవడానికి మనం ఎవరూ కూడా ప్రయత్నం చేయడం లేదు. ఇంకా సంస్కారాల్ని ఎక్కువ చేసుకుంటూ ఉన్నాం కూడా. ఇది సత్యం. మాటల వల్ల, చేతల వల్ల, స్వభావం వల్ల, క్రియల వల్ల చైతన్యాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆ సంస్కారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ శుద్ధ చైతన్యం మీద ధూళి విపరీతంగా మూసుకుపోతుంది. అందుచేత నిర్బాబా ప్రేమికులు ప్రత్యేకించి ఇలాంటి సబ్జెక్టులు ఆయన చేత చెప్పించుకొని కూడా వీళ్ళు ఇంకా వెనకబడితే ఒక విధంగా ఆయన్ని అవమానించినట్టే. దయచేసి 50 ఏళ్ళు దాటిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా యవ్వనంలో ఉన్నటువంటి స్వభావంతో కానీ లేదు కౌమారంలో ఉన్న స్వభావంతో కానీ ఉండకూడదు.
వృద్ధాప్య స్వభావం అంటే కర్ర పట్టుకొని తిరగమని కాదు, సాధారణంగా జీవితాన్ని మార్చుకోమని కాదు. కానీ ఏ దేవుణ్ణైతే మనం దేవుడిగా మనం విశ్వసించి మన సర్వస్వంగా మనకు ఆయనే దిక్కుగా నీవే తప్ప వితప్పరం వెలుగు అని చెప్పి ఆయన్ని ఆశ్రయించామో, ఆయన ఏమైతే చెప్పాడో దానికి అనుగుణంగా మన జీవన విధానాలను మార్చుకోవాలా. సెల్లో పెడుతున్నటువంటి అనేక విషయాలు ఒక విధంగా చాలా బాధ కలిగిస్తున్నాయి. మనం ఏమి తెలుసుకోవలసి ఉండగా ఏమి తెలుసుకోవాలి, ఏమి తెలుసుకోకూడదు, ఏది అవసరము, ఏది అనవసరము, అవసరము అనవసరము మనం గుర్తించుకోలేకపోతే ఎలాగా? ఈ ప్రవచన పుస్తకాల్లో మనకి పనికొచ్చినవి ఒక 19 చాప్టర్లు ఉన్నాయి. ఆ 19లో పెద్దవి ఒక 7 ఉన్నాయి. బాబా ఏం చేశారు? మీకు ఈ యొక్క క్రమాన్ని ఏవైతే అవసరమో వాటిని మీకు ముందు చెప్పించి వాటి యొక్క అవి చాలా అవసరమైనవి, తెలుసుకోవలసినవి, ఆచరించవలసినవి ఆయన మనకి చెప్పించారు. ఇప్పుడు మనకు ఆయన మరొక మహోపకారం ఏం చేస్తున్నారంటే అదే ప్రవచనాన్ని మళ్ళీ సుమవాలికల కింద తయారు చేసి మన చేత మనం మర్చిపోకుండా, ఎందుకంటే అంత పెద్ద పుస్తకాలు పేరాలు పేజీలు మనం చదవలేము. 4 లైన్లు మనకి సుమమాలికలుగా ఇస్తున్నారు. అవి మన యొక్క సౌలభ్యం కోసం ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఎలాగైతే ఈ 2 ఇప్పుడు ఏదైతే ఇచ్చారో అవి పేజీలతో సహా మీకు ఎందుకంటే నేను చెప్పాను, ఇంతకుముందు మనం చెప్పేసుకున్నాం కాబట్టి మనం దాని యందు ఖచ్చితంగా గురి పట్టుకొని అవి మళ్ళీ మనం తెలుసుకోవడానికి, అది ఒక విధంగా మన మస్తిష్కంలో చెరిగిపోకుండా దాచుకొని మన స్వభావాన్ని మార్చుకోవడానికి, మన తత్వాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇప్పుడు ఆ 2 సుమాలికలు మనం చెప్పుకుందాం. ఆ ముందు ఎట్ చేశారు బాబా 174లో ఈ సాంప్రదాయంగా వచ్చినటువంటి మతాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు దాన్ని భగవంతునిగా చెప్తూ ఉంటారు. అంచేత ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు? వాటి భావనల ద్వారా ప్రాతినిధ్యాన్ని పొందే సత్యము. మత సంబంధిత భావనలు, వాటి భావనల ద్వారా ప్రాతినిధ్యాన్ని పొందే సత్యము చైతన్య పరిధిలోకి మారితే తెలుసుకున్న వీలగును. ఎంత బాగా చెప్పచ్చు చూడండి. నువ్వు ఏదైతే తెలుసుకున్నావో అది ఎక్కడికి రావాలి? చైతన్య పరిధిలోకి వచ్చేయాలా. ఏదైతే ధూళి చేతగా పంపడిపోయిందో శుద్ధ చైతన్యం ఆ పరిధిలోకి రావాలి. ఎలా తెచ్చుకుంటాం? చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక స్టూడెంట్ పరీక్ష ప్రసవడం కోసం చాలా సుదీర్ఘమైన చదవడం ప్రారంభించాడు. పాపం వేళకి తినకుండా, వేళకి తాగవలసింది తాగకుండా, నిద్ర లేకుండా కష్టపడి చదువుతున్నాడు. సరే పరీక్షల దగ్గరకు వచ్చాయి. ఆ స్టూడెంట్ యొక్క ఫాదర్ ఒక లెక్చరర్. అతడు ఏనాడు వాడు బాగా చదువుకుంటున్నాడు, వాడికి వేరేగా చెప్పవలసిన పని లేదు అన్న భావన ఆయనలో ఉన్నప్పటికీ కూడా పరీక్షలు ఇంకా ఒక 15 రోజులు ఉన్నాయనగా ఒక్కసారి కొడుకు దగ్గరికి వచ్చాడు. నాన్న, చాలా కష్టపడుతున్నారా, రాత్రి పగళ్ళు చాలా చదువుతున్నారా, చాలా నువ్వు అందుకే నీకు నేను చెప్పలేదు వెళ్ళి చదవమని. కానీ తండ్రిగా నాకు ఒక బాధ్యత ఉంది కదా, నీకు కొంచెం నేను సహాయపడాలి కదా. నువ్వు ఇప్పుడు చదివిన చదువులు ఖచ్చితంగా ఇవి పరీక్షల్లో పడవచ్చు అని నీకేమైనా ఐడియా ఉన్నదా అని అడిగాడు. సేమ్ మనమే, ఇది మనకు అప్లై అవుతుంది, గుర్తుపెట్టుకోండి.
బాబా ప్రేమికుడు అయిన దగ్గర నుంచి ఆ స్టూడెంట్ ఎలాగైతే కష్టపడుతున్నాడో అలాగే మనం కష్టపడి అన్ని కార్యక్రమాలకి వెళుతూ అన్ని పుస్తకాలు చదివిస్తూ వేల కొలది మెసేజ్లు తెలుసుకుంటూ ఆ మెసేజ్లు ఇతరులకు చెప్పిస్తూ పిచ్చి అయిపోతున్నాం ఆ కుర్రవాడు చదివినట్లు. అయితే ఇప్పుడు బాబా అనేటటువంటి ఆ కుర్రవాడి తండ్రి వచ్చి అడిగేలాగా అడిగితే, నాన్న నాకు అన్ని ఇంపార్టెంట్ లాగే కనిపిస్తున్నాయి అన్నాడు. నీకు ఉదాహరణ అందరూ జ్ఞాపకం, నాకు అన్ని ఇంపార్టెంట్ లాగా ఉన్నాయని అన్నాయి నాన్న, ఏవి పడతాయో ఏవి పడవో కూడా తెలియకుంటున్నాయి అని అన్నాడు. చిన్న నవ్వు నవ్వి తండ్రి మనకు ఆయన నవ్వాడు. మనం చూసి బాబా అపారమైన సాహితీ సంపద ఇచ్చాడు నీకు, చదవకపోతే లేదు. చదివినప్పుడు ఉపన్యాసాలు చెప్పినప్పుడు అందులో ఏమేమి మనకు అవసరమో తెలుసుకొని నాకు అవసరం అనిపించింది అది నిజంగా కానీ ఆయన యొక్క కృప వల్లే తెలిస్తే మరి మిగతా వాళ్ళకి చెప్పాలి కదా. అందుకని తండ్రి ఎప్పుడైతే ఇలా విన్నాడో కొడుకు దగ్గర నుంచి, చూడన్నా ప్రతి పాఠం కూడా ఒక 10 పేజీలు అనుకో, 10 పేజీలు, ఆ 10 పేజీలు ఇంపార్టెంట్ కావు. ఆ 10 పేజీల్లో వర్ణనలు ఉంటాయి, డెఫినేషన్స్ ఉంటాయి, సబ్జెక్ట్ ఉంటుంది. వర్ణనలు, డెఫినేషన్స్, సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్కి ఈ వర్ణనలు, డెఫినేషన్స్ బాగా గాఢంగా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి నువ్వు డెఫినేషన్స్, వర్ణనలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుంచుకుంటే చాలు. సబ్జెక్ట్ మాత్రం నీకు మైండ్లో ఉండాలి రా నాయన. అప్పుడు ఆ చదువు ఖచ్చితంగా నీకు రాణించడమే కాదు, నీకు మంచి ఫలితాలు తెచ్చిపెడుతుంది అని చెప్పాడు ఆ తండ్రి. ఇదే విషయం మనకు కానీ అప్లై అయితే పిచ్చైపోతున్నాం, మెసేజ్ వస్తావు, పిచ్చి అయిపోతున్నాం. ఈ పిచ్చి అయిపోయి ఆఖరికి చచ్చిపోతాం తప్ప చైతన్యం, పూర్ణ చైతన్యానికి ఏదైతే ధూళి పట్టిందో ఆ ధూళి అలాగే ఉంచుకుంటున్నాం. కాబట్టి బాబా అంటున్నారు, వాటి భావనల ద్వారా ప్రాతినిధ్యాన్ని పొందే సత్యము చైతన్య పరిధిలోకి మారితే తెలుసుకున వీలగును. చైతన్య పరిధిలోకి మారితే తెలుసుకున వీలగును. చైతన్య పరిధి ఏమిటి? శుద్ధ చైతన్యం. అక్కడికి రావాలా? ఒక్కసారి పరీక్షించుకోండి. శుద్ధ చైతన్య పరిధిలోకి కానీ నువ్వు చదివింది వస్తే అది నీకు నాటుకుపోద్ది. చూడండి, చక్కగా మాట్లాడుకుంటాం మనం, కానీ ఎవరైనా మనకు కష్టమైన ఆడారనుకోండి ఖచ్చితంగా నాటుకుంటుంది. అది కష్టానికి సంబంధించిన మాట కనుక నాటుకుంది. ఇక్కడ ఇష్టానికి సంబంధించింది ఇది కాబట్టి నాటుకొని తీరాలి. మనకు అసలు ఇష్టమేదో అయిష్టమేదో తెలుసునా మనందరికీ? ఏది ఇష్టంగా చదువుకోవాలి, ఏది అవసరంగా చదువుకోవాలి, ఏది మామూలుగా చదివి మనం ఆలోచించాలి అన్నటువంటి ఈ తారతమ్యం మనకు తెలియదంటే ఇది ఎవరు చెప్పరు. నువ్వు బాబాతో ఎప్పుడైతే చదివుతూ అవుతావో ఆయనే చెప్తాడు. అందుచేత ఇది మొదట చెప్పుకున్నాం 175. వాటి భావనల ద్వారా ప్రాతినిధ్యాన్ని పొందే సత్యము చైతన్య పరిధిలోకి మారితే తెలుసుకున్న వీలగును. ఇది 175. 176 చైతన్య విస్తరణము. పరిశుద్ధ చైతన్యం యొక్క విస్తరణం అనగా ఆ చైతన్య భాగములో విషయాన్ని గూర్చి ఎప్పుడు
ఎరుక పొందుటయే జరుగును. చైతన్యం అచైతన్యం రెండు భాగాలు మనకి. చైతన్యంలో పరిశుద్ధ చైతన్యం పనిచేస్తుంది. అంచేత ఎప్పుడైతే మనం భగవంతుడితో ఎక్కువ కాంటాక్ట్ లో ఉంటామో, భగవంతుడికి దగ్గరగా ఉంటామో, భగవంతుడికి దగ్గరగా ఉండబట్టే మనిషికి దగ్గరగా ఉండడం కాదు, అది భగవంతుని యొక్క చైతన్యం పరిశుద్ధ చైతన్యము. అందుకే క్రీస్తు ప్రభుకి పరిశుద్ధుడు అన్నారు. శ్రీకృష్ణుడికి చైతన్యుడు అనే పేరుంది. ఆ పరిశుద్ధ చైతన్యం ఆయనది. నువ్వు ఎప్పుడైతే ఆయనకి దగ్గర అవుతావో నీలో ఉన్నటువంటి ధూళితో కప్పబడిన చైతన్యం కూడా పరిశుద్ధం కావడానికి ఆ ప్రభు సహాయం చేస్తాడు. ఆయనకి దగ్గర అవడం అంటే పుస్తకాలకు దగ్గర అవడం కాదు, పాటలకు దగ్గర అవడం కాదు, రకరకాల కార్యక్రమాలకు దగ్గర అవ్వడం కాదు. కేవలం బాబా నీ మనోక్షేత్రంలో ఆయన నీతో సంబంధం పెట్టుకొని ఉండాలి. కొంచెం ఇది జటిలమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మన మనస్సుకి ఆ శక్తి ఉన్నది. ఉదాహరణకి మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళు మన మనో చైతన్యంలోకి వచ్చేస్తారు. మనసు యొక్క చైతన్యంలోకి వచ్చేస్తే ఏమవుతుంది, నీకు తలుచుకున్నప్పుడల్లా కన్నీరు వస్తుంది. నీకు పుట్టిన బిడ్డ లేదా ఇంకొకరు చనిపోతే అది నీ మనస్సుకి ఒక విధంగా హత్తుకుపోతే ఎప్పుడు జ్ఞాపకొచ్చినా నీ కళ్ళంటి నీళ్ళు వస్తాయి. మరి ప్రభు శరీరాన్ని విడిచిపెట్టి ఎన్నేళ్ళు అయిందండి? 1969లో బాడీ డ్రాప్ చేశాడు. మనకెందుకు ఆయన గుర్తుకు రావడం లేదు? మన కోసం ఆయన పడిన బాధ మనకెందుకు గుర్తుకు రావడం లేదు? మన కోసం ఆయన తీసుకున్న శ్రద్ధ మనకెందుకు గుర్తుకు రాకుండా ఉంది? మన నుంచి ఆయన కోరినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి కోరికలు మనకు ఎందుకు గుర్తుకు రాకుంటున్నాయి? అందుచేత చైతన్య విస్తరణము అనగా చైతన్య భాగములో ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, ఎరుక లేని చైతన్యము, ఎరుకతో ఉన్న చైతన్యము రెండు పనిచేస్తాయి. ఒకటి చైతన్యంతో పనిచేస్తుంది, ఒకటి అచైతన్యంతో పనిచేస్తుంది. అచైతన్యం అనేది భౌతిక ప్రపంచానికి సంబంధించింది. చైతన్యం అన్నది అది ఆధ్యాత్మికానికి సంబంధించింది. ఎరుక మనకి నిత్యం మన ఎరుకలో దేవుడు ఉండాలి, మన స్వభావంలో దేవుడు ఉండాలి, మన మాటల్లో దేవుడు ఉండాలి, మన ఆలోచనల్లో దేవుడు ఉండాలి, ప్రతి చర్యలో దేవుడు ఉండాలి. అంటే మన ప్రీతముడు ఉండాలి. ఉంచుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించండి. చనిపోయిన వాడి కోసం ఆలోచిస్తాడు రోజు. ఆలోచిస్తాం, ఎప్పుడో ఆలోచిస్తాం, కానీ కలవాడి నీళ్ళు వస్తాయి. ఎందుకు? మనకి పుట్టి చచ్చిపోయాడు కాబట్టి, లేదా మనకి తమ్ముడే సోదరుడే చచ్చిపోయాడు కాబట్టి, మనకేదో సంబంధం చచ్చిపోయాడు కాబట్టి నీకు వాడు జ్ఞాపకం వస్తున్నాడే. నీ ప్రభువు నీకు ఎందుకు గుర్తుకురాడు? చనిపోయే ముందు బాబా పడ్డ దారుణమైనటువంటి పరిస్థితులతో మీకు తెలుసిన శరీరం అంతా కంపాలు వచ్చి శరీరం ఎగిరెగిరి పడిపోయింది. అంత దుర్భరావస్థ పడ్డాడు ఆయన. మన కోసం ఆయన శరీరాన్ని త్యాగం చేశాడు ఆయన. కానీ త్యాగం చేయడం అంటే ఆకారాన్ని దూరం చేసుకున్నాడు, కానీ సగుణ సాకారాన్ని దూరం చేసుకుని నిర్గుణ నిరాకారంతో మెహరాబాద్లో శాశ్వతం అయ్యాడు. అందుకే వెళ్తున్నాం మెహరాబాద్. ఆయన ఏందో మనకు ప్రేమ ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. అంత దుర్భరంగా చనిపోయాడే మనందరి కోసం. పుట్టిన దగ్గర నుంచి అంటే 1922 స్టార్ట్ అయింది అది సుమానవ కార్యక్రమం. 22 నుంచి 69 వరకు నానా అవస్థపడ్డాడే. మనకేమైనా ఆయన ఎందు
ప్రేమ ఉన్నదా? ప్రేమ ఉంటే ఆయన మనకు జ్ఞాపకం రావద్దా క్షణం కూడా? ఆయన కోసం మనం ఆలోచించొద్దా? ఆయన కోసం తప్పించొద్దా? ఆయన తలుచుకుంటే అయ్యో నా ప్రభు ఆనాడు ఇంత దుర్భరంగా ఆ కోసం కష్టపడి చనిపోయాడే, మా ఆధ్యాత్మిక ఉన్నత కోసం చనిపోయాడే. చనిపోవడం అంటే దేహం చాలించడం, మన భాషలో చనిపోవడం. అంచేత ఆయన అంత ప్రాణాంతకంగా చాలా బాధపడ్డాడు ఆనాడు. మరి ఈ బాధంతా ఎవరి కోసం పడ్డాడు? మనందరి కోసం. ఏ మాత్రం విశ్వాసం ఉన్నా ప్రభు యందు నిరంతరం ఆయనతోనే ఉండడానికి దాటిన వాళ్ళు చేయండి కనీసం. ఎందుకంటే 50 ఏళ్ళ జీవితం ఎంజాయ్ చేశారు, ఇంకా ఎంజాయ్మెంట్లో ఉండకండి. ఎందుకంటే ప్రపంచం నాశనం అయిపోయే తరుణం చాలా దగ్గరలో ఉంది. ఇట్స్ వెరీ నియర్. కాబట్టి మిత్రులారా, ప్రేమతో ఈరోజు మనకి ఈ రెండింటిలో ఇంత గాఢమైన సంతృప్తి దాచాడు ఆయన. ఈ నిగూఢమైనటువంటి ఈ విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం బాబాకి ఏ విధంగా ఉపయోగపడ్డాము, నేను బాబాకి ఏ విధంగా ఉపయోగపడ్డాను, ఆయనకు ఉపయోగపడ్డామంటే ఏమిటి? సైకోబాద్ రోజుకి 1,00,000 సార్లు నామం చేస్తూ ఉంటే ఆయనకి ఇబ్బంది వచ్చింది బాబాకి. ఆఖరికి నువ్వు నామస్మరణ ఆపు అన్నాడు ఆయనకి. అంటే అంత గాఢంగా ప్రభుత్వం దగ్గరయ్యాడు. మనమేం దగ్గర అయ్యామండి? బాబా లవర్స్గా బిళ్ళ పెట్టుకుంటే దగ్గర అయిపోయాం, బాబా లవర్స్గా చెప్పుకుంటే దగ్గర అవ్వం, బాబా లవర్స్గా చలామణి అయితే ఆయనకి దగ్గర అవ్వం. బాబా లవర్స్గా బాబాతో దగ్గరగా ఉండాలి, బాబా మీతో దగ్గరగా ఉండాలి. దానికి ప్రయత్నం చేస్తే పెద్ద శిశులేం కాదు, విశేషమేం కాదు. అందుచేత మిత్రులారా, జాగ్రత్తగా బాబా చెప్తున్నవి, ఈవేళ చెప్పినవి కొంచెం మీరు గాఢంగా తీసుకోండి. ఇవన్నీ కూడా చెప్పినవే మళ్ళీ మీకు సుమాలికల్లో తయారు చేస్తున్నాడు ఆయన. ఇప్పటికి 176 మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా ఎన్ని అవుతాయో తెలియదు. ఇంకేంటంటే మనం చెప్పుకున్న చాప్టర్స్ అన్నీ కూడా మీకు ఇంచుమించుగా బాబా అందించవచ్చు. అందుకని నామస్మరణ చాలా ప్రధానం. ఏ పరిస్థితి అయినా మారాలన్నా, ఏ స్థితి అయినా పూర్తిగా అది మలసపడాలన్నా, మనం అనుకున్నది ఆయన మీద ప్రేమతో ఏమనుకున్నా అది నెరవేరాలన్నా, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఒక్కటే మందు ఏమిటంటే నామస్మరణ. నామస్మరణ చేస్తే మన జీవితాలు మారిపోతాయి. అందుచేత మనం ఈ రోజు నుంచి ఆ దిశలో ప్రయాణం చేద్దాం. ఇదంతా ఈ సహజీవనం అనే ఉద్దేశం, దాని ఉద్దేశం అదే. చూడండి, ఎందుకే సహజీవనం, బాడీ డ్రాప్ చేసిన తర్వాత బాబాతో సహజీవనం. గుర్తుంచుకోండి, దాని అంతరార్థం అది. బాడీ డ్రాప్ చేసిన తర్వాత బాబాతో సహజీవనం. ఎందుకంటే బాబా ఉన్నప్పుడు బాబాని అందరూ చూడలేదు. ఈ పనిముట్టు 68లో చూడడానికి అవకాశం వచ్చి తీసుకువెళ్తామన్నా కూడా ఈ పనిముట్టు వెళ్ళలేకపోయింది బాబా ఉన్నప్పుడు. కాబట్టి బాడీ డ్రాప్ చేయడం అంటే ఏమిటి? అనంతత్వం నుంచి వచ్చేటువంటి ఆ సత్యతత్వం అనంతత్వంలో విలీనమవడం. మరి మన పరిస్థితి బిందు ఆత్మలుగా ఉద్భవించి, బుడగలుగా ఉద్భవించి సత్య ఆత్మలో విలీనమవడం, శుద్ధ ఆత్మలో విలీనమవడం. తేడా తెలుసుకోవాలి. అందుచేత ఇక్కడి నుంచైనా కొంచెం, ఎందుకంటే ఈ సహజీవనం యొక్క వివరణ అసలు ఈ సహజీవనం యొక్క రహస్యం మీకు చెప్పేశారు బాబా. ఇవాళ బాడీ డ్రాప్ చేసినటువంటి మన దివ్య ప్రీతములతో రోజు మనం కలిసి మాటల్ని పంచుకోవడం. ఏ మాటలు? ప్రేమపూర్వకమైనటువంటి సంభాషణల్ని ఆయనతో పంచుకోవడం. ఎప్పుడైతే మీకు ఈ విషయాన్ని బాబా తెలియజేశారో
కొంచెం శ్రద్ధగా బాబా నామస్మరణ ప్రచురణ చేస్తూ ఉండండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనం పెద్ద పెద్ద చాప్టర్లన్నీ చెప్పించుకున్నాం. పెద్ద పెద్దవి ప్రవచనాలు చిన్న ఉండిపోయేవి. ఆ చిన్న చాప్టర్స్ ఏవైతే ఉండిపోయావో అవి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏవైతే చిన్న చిన్న ఉండిపోయావో ఇందులో ఇది కూడా మీకు ఎడిట్ చేసే బాబా ఇస్తున్నారు. అంటే దేని తర్వాత ఏది తెలిస్తే చక్కటి పరిస్థితి వస్తుందో అది బాబా చెప్తున్నారు. సత్యం యొక్క అనంతత్వము అని ప్రవచనాల్లో 136వ పేజీలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది మనం ఇంతకు ముందు అంటే చాలా కాలం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు చెప్పుకోలేదు కనుక మళ్ళీ దాన్ని మనం ఒకసారి పునశ్చరణ చేసుకుంటున్నాం. సత్యం యొక్క అనంతత్వము, అనంతత్వము, ఇన్ఫినిటీ ఆఫ్ ది ట్రూత్. ఆధ్యాత్మికంగా వెలకట్టడంలో పొరపాటుకు మూలం. ఆధ్యాత్మికంగా వెలకట్టడంలో పొరపాటుకు మూలం. ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని చాటుకునేది ఏదైనా ప్రాపంచిక దృష్టిలో చాలా గొప్పదై ఉంటుందనేది చాలా మంది యొక్క అభిప్రాయం. ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని చాటుకునేది ఏదైనా ప్రాపంచిక దృష్టిలో చాలా గొప్పదై ఉంటుందనేదే చాలా మంది యొక్క అభిప్రాయం. అందువల్ల ఒక పని ఆధ్యాత్మికంగా పరిగణించబడాలంటే దాని ప్రభావం చాలా ప్రాముఖ్యత గాచినదిగా లేదా అనేక వాటితో సంబంధించి ఇవ్వబడింది. కానీ ఇప్పుడు అంటే ఇంకా మీరు చక్కగా అర్థం అవ్వాలంటే ఆనాడు కృష్ణావతారంలో గోకులంలో 16,000 మంది గోపికలతో 9 మంది భార్యలతో గోపాలులతో ఆయన చిన్నతనం నుంచి కూడా ప్రేమను పంచుకున్నాడు. అంటే డైరెక్ట్ గా అది చాలా గొప్పది కదా. మనకు అది తెలియకపోవచ్చు, కానీ తెలుసుకుంటే చాలా గొప్పది. మీకు కృష్ణ చరిత్ర మీరు చదివిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ ప్రేమతత్వం ఎంత గొప్పదో అర్థం అవుతుంది. అందుకని బాబా అంటున్నారు, అందువల్ల ఒక పని ఆధ్యాత్మికంగా పరిగణించబడాలంటే ఇప్పుడు మనం చేస్తున్న ఈ సహజీవనం ఆధ్యాత్మికంగా పరిగణించబడాలంటే అందుకే ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చారు ఆయన. ఆయన బాడీ డ్రాప్ చేసిన తర్వాత సహజీవనం అంటే నీకు పరిచయం కానివాడు, నీకు తెలియనివాడు ఇప్పుడు నీతో సహజీవనం చేస్తున్నాడు. ఎంత అదృష్టం అది, ఎంత గొప్ప విషయం అది. కాబట్టి అది ఆధ్యాత్మికంగా పరిగణించబడాలంటే దాని ప్రభావం చాలా ప్రాముఖ్యమైనదిగా లేదా జీవ ప్రపంచంలో విస్తృతంగా గుర్తించబడే ప్రగాఢమైన మార్పు కలిగించేదిగా ఉండాలి. మన ప్రపంచంలో 1900 మనకి కొవ్వూరు మెహరస్థాన్ ఓపెనింగ్ జరిగిన తరువాత అప్పటికున్నటువంటి పూర్వీకులు పెద్దలు జరిమిలా వాళ్ళ యొక్క సాహచర్యంతో బాబా యొక్క తత్వాన్ని అవగాహన చేసుకొని పనిచేసిన పెద్దలు గ్రూపులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కేడీఆర్ఎంతో సంబంధం ఉన్న పెద్దలు వీళ్ళందరూ కూడా
ఆధ్యాత్మికంగా మెహర్ బాబా యొక్క ప్రభావాన్ని, దాని ప్రాముఖ్యతను తెలుసుకొని ఎంతో శ్రమించారు ఆ రోజుల్లో. వాళ్ళ వల్లే మెహర్ బాబా ఆంధ్రాకి పరిచయం కాబడ్డారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, నువ్వు అదేమిటండి, ఒక మంచి వాసన గుబాళించే పువ్వులు ఉన్నటువంటి ఒక చెట్టు కింద నువ్వు కూర్చున్నావు అనుకో, లేదు ఆ చెట్టు కింద నిలబడ్డావు అనుకో, నీకు వద్దు అన్న ఆ పరిమళం నీకు తాకుతుంది. ఇంచేత ఆ పరిమళంలోనే విస్తరించుట, తాకుట, ఆనందింపజేయుట, అనుభవాన్ని కలుగజేయుట 4 ఉంటాయి. మొగలి చెట్టు కింద నువ్వు నిలబడ్డావంటే విపరీతమైన వాసన వస్తుంది, మల్లె చెట్టు దగ్గర నిలబడ్డావంటే విపరీతమైన వాసన వస్తుంది. మరి ఆ వాసనే నీకు దాని యొక్క స్వభావాన్ని చెప్తుంది. మరి మెహర్ బాబాతో ఉంటుందో నీకు ఆ వాసన ఎందుకు తగలడం లేదు? ఎందుకు తగలడం లేదు? ఒకసారి ఆలోచించండి. అంచేత దాని ప్రభావం చాలా ప్రాముఖ్యత గాంచినదిగా, చాలా జీవ ప్రపంచంలో విస్తృతంగా గుర్తింపబడే ప్రగాఢమైన మార్పును కలిగించేందుగా ఉండాలి. అప్పుడు కేడీఆర్ఎం దగ్గర నుంచి ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో బాబా యొక్క ప్రేమతత్వాన్ని ప్రపంచానికి అందివ్వాలనేటువంటి దుగ్ధ. ఇప్పుడు మనం చేసిన వాళ్ళు చేయవలసినంత వాళ్ళ చేయించుకున్నాడు బాబా. అంచేత వాళ్ళ వల్ల, కేడీఆర్ఎం వలన, వాళ్ళ అనుయాయుల వలన మనకు బాబా పరిచయం కాబడ్డాడు. ఇదేదో వాళ్ళని మించిపోయి మనం అంతా చేసినట్టుగా ఫీల్ అయిపోతున్నాం అందరం. కాదు, కేడీఆర్ఎం అదృష్టం కొద్దీ ఆ నలుగురితో సంభాషించే అవకాశం బాబా ఇచ్చాడు. కానీ మానవ రూపం ఎలాగుంటుందో, ఆ శరీరానికి అంగాలు ఎలాగైతే దేనికనే ప్రాధాన్యత కలిగి ఉంటాయో, అలాగే మనస్సు, హృదయం ఇవన్నీ కామన్గా ఉన్నప్పటికీ కూడా హృదయంలో ఉన్నది బాబా ఉంటాడు. హృదయంలో మాత్రమే. ఆ హృదయంతో సంబంధం పెట్టుకోవాలి మనుషులతో. బాబాతో కూడా బాబా హృదయంతో సంబంధం పెట్టుకోవాలి, ఫోటోతో కాదు, భౌతిక కార్యక్రమాలతో కాదు. అది ఆ హృదయం. ఆయన అందుకే గమ్మత్తుగా రాయించాడు, మరచితిన మందిరం మరచిపోయితే మందిరం మరచిపోయితి. కేడీఆర్ఎంతో కలిపి తిరిగాడు ఆయన, అందుకు రాయగలిగాడు. అప్పటి ప్రేమ, ఆ ప్రేమ యొక్క మాధుర్యం ఇప్పుడు కావాలన్న దొరకదు. ఆ మాధుర్యాన్ని ఎవరు పంచేవారు లేరు. అందుచేత పెక్కు జనులు ఒక పని యొక్క విలువను, అది కలుగజేసే పరిణామాల ఆధిక్యతను అట్టి ఆధిక్యతను బట్టి నిరంతరం నిర్ణయిస్తుంటాయి. పెక్కు జనులు ఒక పని యొక్క విలువను, అది కలుగజేసే పరిణామాల ఆధిక్యత. చూడలా చెప్పారు, విలువ, పరిణామాలు, ఆధిక్యత, 3 విషయాలు చెప్పబడ్డాయి. ఆనాడు కేడీఆర్ఎం పనిచేశారు కనుకనే ఆ విలువల్ని వాళ్ళు గ్రహించారు. అటువంటి మార్పుల్ని బాబా తెచ్చే పరిస్థితి ఇచ్చేదానికి ప్రగాఢమైన మార్పు వచ్చింది. మెల్లగల కాదు. బాబా అంటే తెలియని వాళ్ళందరూ కూడా బాబా తెలిసేటట్టు చేశారు వాళ్ళు. మనం తెలిసిన వాళ్ళు కూడా మర్చిపోయేటట్టు చేస్తున్నాం. ఇది 100% సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం.
సెంట్రల్కి వస్తున్నవాడు కూడా రావడం మానేస్తున్నారు ఈనాడు. అందుచేత బాబా మాటలు చాలా విలువైనవి. ఒక పని యొక్క విలువను అది కలుగజేసే పరిణామాల ఆధిక్యతను బట్టి నిరంతరం నిర్ణయిస్తూ ఉంటాయి. మానవుడు సాధారణంగా ఈ స్థూల వస్తు ప్రపంచంలో ఎంతగా నిమగ్నమైపోతాడంటే ఆ స్థూల ప్రాపంచక వ్యాపకత్వం, గొప్పతనం, పరిణామం అతని ఆధ్యాత్మిక విలువల అంతరాల్లో తెలియకుండా చొచ్చుకొని పోయి ఆధ్యాత్మికత విలువల గురించి అతడు వేసిన లెక్కింపులను వర్తింపజేస్తాయి. అబ్బా ఎంత బాగా చెప్పారు చూడండి. మీతో పాటు నేను ఇది కూడా ప్రగాఢంగా చదవలేదు కదా, ఇప్పుడు మీతో పాటే చదువుతున్నాను కాబట్టి నాకు గొప్ప ఆనందంగా ఉంది. ఎలా చెప్పారో చూడండి బాబా. మానవుడు సాధారణంగా ఈ స్థూల వస్తు ప్రపంచంలో, ఇదంతా వస్తు ప్రపంచం, వస్తువులే ఉన్నాయి, మనం లేము, మనకు ఉనికే లేదు, గుర్తుంచుకోండి. అందుకే వస్తు ప్రపంచం అనే మాట వచ్చింది. ప్రపంచం అంతా కూడా వస్తువులే ఉన్నాయి, మనం లేము. ఆ వస్తు ప్రపంచంలో ఎంతగా నిమగ్నమైపోతాడంటే ఫుల్గా 100% నిమగ్నమైపోతాడు. అందుకే నిన్న కాక మొన్న పుట్టిన పిల్లలకు కూడా ఒరే మనకి ఇంట్లో ఏ ఏ వస్తువులు అవసరం అంటే టకటక లిస్ట్ చెప్పేస్తుంది. కాక మొన్న పుట్టిన పిల్లలకు కూడా మన సరదాలు ఎట్లా టకటక లిస్ట్ చెప్తాడు. ఇంచేత వస్తు ప్రపంచం, ఆకర్షిత ప్రపంచం, ఆనందాన్నిచ్చే ప్రపంచం, అదలా మర్చిపోతాడు. కాబట్టి ఇది ఈ ప్రపంచం, ఈ వస్తు ప్రపంచం గొప్పతనం ఏంటంటే వ్యాపకత్వం, గొప్పతనం, పరిణామాలు. ఒకప్పుడు మన ఇళ్లలో పూర్వం అంటే నా చరిత్రలో నాకు జ్ఞాపకం ఉంది, సైకిళ్ళు మాత్రమే ఉండేవి. గ్రామం ఫోన్ నుండి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో అప్పుడే వ్యాపకత్వం, గొప్పతనం, పరిణామం. అప్పుడు ఆ వస్తువులు చాలా అలరించేవి. ఇప్పుడు వాటిని మించిపోయిన వస్తువులు వచ్చాక వస్తు ప్రపంచం ఎంత డెవలప్ అయిపోయిందో చూడండి, ఆకర్షిత ప్రపంచం ఎంత డెవలప్ అయిందో చూడండి. మన యొక్క సమస్తాన్ని కూడా హరించి దేవుడు అనే ధ్యాస లేకుండా, దేవుడి గురించి ఆలోచించకుండా సమస్త శక్తుల్ని కూడా భౌతిక ప్రపంచం, వస్తు ప్రపంచం వైపు మరలించేటువంటి వస్తువులన్నీ వచ్చాయి. కానీ సమానంగా మనల్ని హరించేటువంటి పరిస్థితులు కూడా వచ్చేసాయి. కరోనా ఏమిటండి? మనల్ని హరించే పరిస్థితి. భూకంపాలు మనల్ని హరించే పరిస్థితి. ఇప్పుడు నువ్వు బాగా కష్టపడి నీ యొక్క తెలివితేటలతో వస్తు ప్రపంచాన్ని చాలా పెంచుకున్నావయ్యా. భూకంపం ఆపగలవా? వర్షాన్ని ఆపగలవా? ఎండను ఆపగలవా? దేన్ని ఆపగలవు నువ్వు? వస్తు ప్రపంచం కేవలం మానవుడి యొక్క ఆధ్యాత్మిక సంపదని హరించడానికి వచ్చింది. అది ఆధ్యాత్మిక దృక్పథాన్ని మార్చడానికి వచ్చింది. అది అందుచేత ఇదేం చేస్తుంది? చివరికి ఆధ్యాత్మిక విలువల గురించి అతడు వేసిన వక్రీకరణ. అందుకే పెద్దవాళ్ళు కూడా ఆ నెలల్లో పిల్లలు బాబాలు వస్తుంది. విన్నాను కూడా ఈ మాట చాలా మంది ఇళ్లలో. ఎందుకు నీకు ఇప్పుడు బాబా బాబా మేమంటే పెద్దవాళ్ళు అయిపోయి రాయిగా స్కూల్ చదువుకో రానివ్వరు. పిల్లలు చదువుకున్న పిల్లలు బాబా దగ్గరికి. పెద్దవాళ్ళలో కొందరు రారు, అక్కడ ఏడుందండి అంటారు. నాతో చాలా మంది ఉన్నారు అక్కడ ఏడుందండి రావడానికి. అంటే ఇది మనకి ఈరోజు సత్యం యొక్క అనంతత్వము, సత్యం యొక్క అనంతత్వం, అసత్యం యొక్క అనంతత్వం కాదు. చదువుకునే సబ్జెక్టు చాలా డిఫరెంట్ సబ్జెక్టు. కాబట్టి బాబా మనకి ఈ సత్యం యొక్క అనంతత్వం అనేది మనకు తెలియజేసి ఒక విధంగా మన యొక్క దృష్టిని కొంచెం లోపలికి తీసుకెళ్ళాడు. ఆయన లోపలికి తీసుకెళ్ళాడంటే మరే లేదు. లోపలికి తీసుకెళ్ళకపోతే పనివాళ్ళు కదా, లోపలికి వెళ్ళాలి మనం. లోపలికి వెళ్తేనే సత్యం గోచరం అవుతుంది. లేకపోతే
లేకపోతే గోచరం కాదు. సత్యం గోచరం కావాలంటే లోపలికి వెళ్ళవలసిందే. అందుకని మనకి వేళ ఏదైతే చాప్టర్ మనం ఎలిమినేట్ చేసి అంటే అక్కడ తర్వాత చదువుకుందాం పెట్టామో అది మళ్ళీ ఇప్పుడు తీయించి చదువుకునే భాగ్యాన్ని బాబా మనకి కలుగజేశారు. ఇప్పుడు మనం ప్రభువు యొక్క అద్భుతమైనటువంటి ఆనందమయమైనటువంటి ఆ చరిత్రలోకి ప్రయాణం చేద్దాం. మనం ప్రభు చరిత్రం 8వ భాగం. ప్రభు చరిత్రం 8వ భాగం. 8వ భాగంలో ఏది ప్రభు చరిత్రం 8వ భాగంలో 3429వ పేజీలో మనం కింద నుంచి ఆ మీద నుంచి 3వ పేర ఆపాం. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. బాబా తక్షణం అక్షర పలకంపై ఇలా చెప్పి వ్రాయించారు. ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్పాలి తప్పదు. ఆయన వాక్కును ఎందుకు ఉపసంహరించుకున్నాడు? ఆయన సంపూర్ణ అవతారాలు 3. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, శ్రీ మెహర్ బాబా. మరి శ్రీకృష్ణుడు వాక్కుని ఉపసంహరించుకోలేదు, కానీ వాక్కుని మురళితో సబ్స్టిట్యూట్ చేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి, మంచి సబ్జెక్ట్ ఇది. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క వాక్కుని మురళితో కొంచెం సర్దుకున్నాడు. ఆ మురళికి ఏమన్నాడు? సగం నువ్వు తీసుకో, సగం నేను తీసుకుంటాను. నీ ద్వారా కొంతమందిని, నా ద్వారా కొంతమందిని మనం ఉద్ధరిద్దాం. టు రిడీమ్ దిస్ వరల్డ్ కదా బాబా అంటారు. ఐ కమ్ టు రిడీమ్ దిస్ వరల్డ్. మరి ఆయన వాక్కుని ఉపసంహరించుకోలేదు. సగం మాట్లాడాడు, సగం మురళితో, సగం పని కామ్ చేశాడు, సగం పని మురళితో చేయించాడు. ఈ మురళి, అందుకే మురళికి చాలా ప్రాధాన్యత ఉంది శ్రీకృష్ణ అవతారంలో. బ్రహ్మాండానికి కథ ఉన్నాయి దాని గురించి. అందువలన పూర్ణావతారమైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా మాట్లాడారు. పూర్ణావతారమైన శ్రీరాముడు కూడా మాట్లాడారు. అయితే మరి ఆయన ఏమైనా సబ్స్టిట్యూట్ చేసాడా అంటే, ఆయనకి సబ్స్టిట్యూట్ మహాకవి సద్గురువు అయినటువంటి వాల్మీకి రామాయణం, రామచరిత్రకి ఒక అద్భుతమైన నిఘంటువు. తద్వారా రాముడు రాజుగా రాజ్యపాలనకు ప్రాధాన్యత ఇచ్చాడు. మరి ప్రబోధం అన్నది వాల్మీకి యొక్క ఆ రామాయణం ద్వారా ప్రబోధం అన్నది జరిగింది. కానీ మనం పాటించలేదు. ఒక్క అరణ్యకాండంలో సముద్రం ఒడ్డుని శ్రీరామచంద్రుడు మౌనం పాటించాడు. ఆయన ఈ 2 అవతారాలు మాటలు విడిచిపెట్టలే. కానీ శ్రీ మెహర్ బాబా దగ్గరికి వచ్చేసరికి ఈయన ఏం చేశాడు? ఎప్పుడైతే 5 సద్గురువుల యొక్క ప్రభావంతో తనలో శుద్ధ చైతన్యం పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయిందో, ఆ అయిపోయినటువంటి కొద్ది రోజుల్లో, అంటే 1920 నుంచి బాబా యొక్క విశ్వమానవ కార్యక్రమం స్టార్ట్ అయింది. అప్పుడు మాట్లాడాడు 22
23 మాట్లాడాడు, 24 మాట్లాడాడు, 25 నుంచి మాట్లాడాడు. అంటే ఏమైంది? 75 సంవత్సరాల జీవితంలో ఆయన కేవలం 25 వరకే మాట్లాడాడు. మిగతా జీవితం అంతా మౌనమే. ఎవరైనా ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలంటే దాని పూర్వాపరాలు తెలుసుకోవాలి. అంతేగాని ప్రపంచానికి చెప్పడం కోసం ఏవో 4 ముక్కలు నేర్చుకొని అవి స్టేజ్ మీద చెప్పడమో లేకపోతే బయట చెప్పడమో కాదు. నీకు పూర్తి అవగాహన ఉండాలి భగవంతుని యందు. భగవంతుని యొక్క అవతరణ ఉద్దేశం ఏమిటి, అవతరణ నెరవేర్చింది ఏమిటి, ఆ అవతరణ చూపించింది ఏమిటి, ఆ అవతరణలో మనం గ్రహించవలసింది ఏమిటి, ఆ అవతరణ వల్ల మనం ఇటువంటి ఉన్నతమైన జీవితాన్ని సాగించవలసి ఉన్నది, అలా జీవిస్తున్నామా లేదా అని ఇన్ని తార్కిక విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది. అందువలన అక్షర ఫలకంపై ఇలా చెప్పి వ్రాయించారంటే సామాన్యంగా తీసుకోకూడదు. ఆయనకి సబ్స్టిట్యూట్ అది ఆల్ఫాబెట్ బోర్డ్. ఇట్ ఇస్ సబ్స్టిట్యూట్ ఫర్ హిస్ వాయిస్. త్యాగం నిస్వార్థ సేవలతో కూడిన గాంధీ రాజకీయ జీవితం అంతా దేవుని ప్రేమ కోసమే అంకితం చేశాడు. త్యాగం నిస్వార్థ సేవలతో కూడిన గాంధీ రాజకీయ జీవితం అంతా దేవుని కోసమే, దేవుని ప్రేమ కోసమే అంకితం చేశాడు. తన జీవిత క్షణం వరకు భగవద్ దర్శనం కోసం తపించాడు. 3429 పేజీలో కింద నుంచి 3వ పేర బాబా అన్నారు దేవుని ప్రేమ కోసమే అంకితం చేశాడని. కానీ అనేక కథనాలు ఉన్నాయి గాంధీ జీవిత చరిత్ర గురించి. అయితే ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన యొక్క దేశానికి స్వాతంత్రం సముపార్జించి పెట్టడంలో ఒక ఉన్నతమైన కీలక పాత్ర అయింది. అహింసో పరమో ధర్మ అన్నటువంటి ఒక సూక్తిని అప్పట్లో ఆయన చాలా విస్తృతంగా ప్రచారం చేశాడు ఆయన. అలాగే శాంతి, ఆనందం, సత్యం ఇవన్నీ కూడా ఆయన ద్వారా ప్రచారం అయ్యేవి ఆ రోజుల్లో. మహాత్మా గాంధీకి ఛాంజీకి నడుమ చాలా ఉత్తర ప్రత్యుత్సవాలు నడిచాయి. ఛాంజీ దేశ్ముఖులు గాంధీని అనేక మార్లు కలిశారు. గాంధీ 1931లో బాబాను 3 సార్లు కలిశాడు. ఒకసారి ఎస్ఎస్ రాజపుతానా వారిలోను, రెండవసారి లండన్లోను, ఆ తర్వాత బొంబాయిలోనూ కలిశాడు. బాబా గాంధీని గురించి తరచూ ప్రస్తావించేవారు. అతను ఎంతో ప్రేమించేవారు. గాంధీ తన దేశం పట్ల చూపే అంకిత భావాన్ని బాబా మెచ్చుకుంటూ శ్లాఘించేవారు. అవతార పురుషుడు యొక్క జీవిత చరిత్ర అంటే ఆ చరిత్రలో చాలా అంశాలు ఉంటాయి. ఏ అంశాలు తెలుసుకోవాలి, ఏవి నా ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడతాయి, బాబా ఎవరెవరి యొక్క జీవనాలను అయితే లేదా జీవితాలను అయితే మనకి ఆదర్శంగా చూపించారో వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటే నా యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడతాయి, నా జీవనాన్ని మలుచుకోవడానికి ఎవరెవరిని ఆదర్శంగా తీసుకోవాలి. బాబా 24 మంది సన్నిధి మండలి, ఇన్నర్ సర్కిల్, అది అవుటర్ సర్కిల్, ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్, అదర్ సర్కిల్స్ ఇవన్నీ బాబా దగ్గర పనిచేస్తాయి. చరిత్ర ఎందుకు ఇచ్చాడంటే పుస్తకాలు కొని చక్కగా బీరువాలో పెంచుకోవడానికి కాదు. ఒక అవతార పురుషుడు తన యొక్క అవతార కార్యక్రమాన్ని చేయడానికి ఎన్ని వాడుకుంటాడో వస్తువులతో సహా అవన్నీ మనం తెలుసుకోవాలని. అలా వాడుకోవడంలో మన యొక్క
మనలో పరివర్తన తేవడం కోసం ఉపయోగపడే వ్యక్తులు కూడా ఆయన మనకు చూపిస్తాడు. వీళ్ళు చూసి నువ్వు నేర్చుకోవచ్చు, వీళ్ళు చూసి నువ్వు నేర్చుకోవచ్చు, వీళ్ళు చూసి నువ్వు నేర్చుకోవచ్చు అని. మనకు అవన్నీ అక్కర్లేదు. బట్ వీఆర్ బాబా లవర్స్. కొంచెం క్షమించండి, చెప్పకూడదు అనుకున్నాను మొన్న, కానీ ఇవాళ చెప్పవలసి వచ్చింది. మనం పుట్టేటప్పుడు పుట్టుక మనకు తెలియదు, మధ్య జీవితం చచ్చే వరకు ఏమని తెలుస్తుందో తెలియదు, చావు ఎప్పుడు వస్తుందో తెలుస్తుందో తెలియదు. ఎంత గుడ్డిగా బతుకుతున్నాం మనం. మన పుట్టుక మనకు తెలియదు, ఎప్పుడు చస్తామో తెలియదు, మధ్యన ఏ జీవితం జీవించేవో తెలియదు. ఇలాంటి బతుకు కట్టుమంది, ఇలాంటి బతుకు మనది అని తెలిసి, మానవులదంతా ఇదే బతుకు అని తెలిసి చరిత్రను రాయించాడు ఆయన ఆనాడు వాల్మీకి చేత. ఆ తర్వాత భగవద్గీత అత్యుత్తమైన కార్యక్రమాలు చేసి అవి మనకు అందించాడు ఆయన, గుడ్డి బతుకులు బతుకుతామని. కానీ మనం ఏమనుకుంటున్నాం, మన చదువులు ఇవే గొప్ప చదువులు అనుకుంటున్నాం. ఆదర్శవంతమైన చదువు ఉంది, ఆదర్శ రహిత శాతం ఉంది, రైతు చదువు ఉంది. మనల్ని ముందుకు నడిపించే చదువులు ఉన్నాయి, ముంచేసే చదువులు కూడా ఉన్నాయి. అందుకని బాబా ఎన్ని మన కోసం ఎంత బాధలు పడ్డాడో అవి కాక ఈ సాహిత్య సేవ కూడా చేసేది మన కోసమే. ఎవరి కోసం అండి సాహిత్యం? మన కోసం కాకపోతే రాజకీయ రంగంలో బాబా తన కార్యక్రమ సాధనకు గాంధీని మాధ్యమంగా చేసుకున్నారని అనుకోవడంలో పొరపాటు లేదు. చూడండి, ఏదైతే చెప్పించాడో దానికి ఆన్సర్ వచ్చేసింది. రాజకీయ రంగంలో బాబా తన కార్యక్రమ సాధనకు గాంధీని మాధ్యమంగా చేసుకున్నారని అనుకోవడంలో పొరపాటు లేదు. ఇక్కడ ఒక్క ప్రశ్న వేస్తాను. మరి బాబాలో చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు, మరి బాబా లవర్సే. బాబా జీవితం చదివాడు కదా, బాబా చరిత్ర చదివాడు కదా. మరి బాబా గాంధీ గురించి రాజకీయ రంగంలో కార్యక్రమ సాధనకు గాంధీ మాధ్యమంగా చేసుకున్నారని, రాజకీయ రంగంలో బాబా తన కార్యక్రమ సాధనకు గాంధీని మాధ్యమంగా చేసుకున్నారని అంత స్పష్టంగా చెప్పారే. ఇప్పుడు మన బాబాలో అయితే రాజకీయాలు వదిలేదంతా గాంధీని మాధ్యమంగా చేసుకున్నారేంటి? లేదు, బాబా చెప్పారు కదా, పాటించారు కదా, ఆవిడ పాటించాడు. ఎన్నో విషయాలు ఉన్నాయి. అందుచేత బాబా మనకు చరిత్రలో ఇందులో అంటే ఒక అంశం, చిన్న అంశం మీకు ప్రస్తావన చేశాడు బాబా. గాంధీ కృషి వల్లనే ఇండియా బ్రిటిష్ నుండి స్వాతంత్ర్యాన్ని పొందింది. భారత్లో చదువుకున్నాడు ఆయన గాంధీ. అప్పట్లో భారత్లో అంటే ఇప్పుడు దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు. గాంధీ చివరి వరకు రాజకీయాల కట్టి పెట్టుకుని ఉండడానికి తప్పక ఇదే కారణం ఏముంటుంది. గాంధీ భగవత్ ప్రేమికుడై ఉండి, చూడండి అలాగన్నారు, భగవత్ ప్రేమికుడై ఉండి ఇండియాకు స్వాతంత్రం సిద్ధించిన వెంటనే బాబా వద్దకు చేరుకుంటానని వాగ్దానం కూడా చేశాడు. ఇప్పుడు నిజంగా గాంధీ బాబాను చేరుకున్నాడు కదా. 3 సార్లు బాబాను కలిశాడు ఆయన, కలిసేటట్టు చేశాడు ఆయన బాబా. చివరి మజిలీ మనకు బాగుండాలి. చస్తే కుక్క చావు నక్క చావు చావకుండా మన చావు 10 మంది కనీసం 10 రోజులైనా చెప్పుకోవాలి. అందుచేత జాతిని నడిపించిన నాయకుడిని సృష్టికర్త బాబా నడిపించాడు. చివరికి ఆ నాయకుడు ఆ సృష్టికర్తనే చేరుకున్నాడు. సద్గురువుగా అతడు ప్రపంచాన్ని నడిపించే సమయం వస్తుంది. ఎలిజబెత్ ప్యాటర్సన్ అంతకు ముందు రోజు ఏడ్చింది. కారణం ఏమిటి అని బాబా అడగ్గా ఫౌండీ మరణావస్థలో ఉంది అని చెప్పింది. ఆ కుక్క గాంధీ కన్నా ఎక్కువ కాలం జీవిస్తుంది అని బాబా బదులిచ్చారు. ఆ మన్నాడే గాంధీని
తుపాకీతో కాల్చారు. బాబా మాటలు నిజమయ్యేటట్టుగా ఉండి మరొక 6 నెలలు బతికింది. మహాత్మా గాంధీ మరణం తర్వాత ప్రజలు అతన్ని అవతారుడు అని చెప్పుకోసాగారు. దివంగత నాయకునికి అరవింద ఘోష్ కూడా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటించాడు. గాంధీని గురించి చెప్పుకుంటున్న ఈ విషయాలన్నిటికీ స్పందిస్తూ బాబా ఈ దిగువ వ్యాఖ్యానాన్ని చేశారు. ప్రతి మండల సభ్యుడిని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్రాతపూర్వకంగా తెలియజేయమన్నారు. ప్రతి మండలి సభ్యుడిని కూడా గాంధీ గురించి అభిప్రాయాన్ని వ్రాతపూర్వకంగా తెలియజేయమన్నారు. బాబా ఈ చిన్ని పద్యంతో ప్రారంభించారు. తొట్టుబాటు చెందేవారు, ఒకరి స్వార్థానికి వాడుకోబడ్డవారు, తొట్టుబాటు చెందేవారు, ఒకరి స్వార్థానికి వాడుకోబడ్డవారు, వదంతులతో వ్యాప్తి చెందేవారి విషయంలో బాబా ఏమీ సంతోషించరు. తొట్టుబాటు చెందేవారు. నెంబర్ 1. తొట్టుబాటు అంటే ఏంటి? ఏదైనా చెబితే తడబడతారనమాట. ఒకరి స్వార్థానికి వాడుకోబడ్డవారు. మనకి మనం ఉపయోగపడం, ఇంకోటికి ఉపయోగపడతాం. ఆ లాడ్ చెప్పిన మాటలతో ఈ లేడ్ చెప్పిన మాటలు విని ప్రజల మధ్య వాడికి ఒక మంచి ఎగ్జిస్టెన్స్ వచ్చేస్తుంది. మతంతులతో వ్యాప్తి చెందే వారి విషయంలో బాబా ఏమీ సంతోషించడం. చాలా ఇన్నర్ మీనింగ్ ఉంది దీనికి. ప్రతి విషయం దివ్య ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. తొట్టుబాటు చెందేవారు ఇప్పటికీ మన ప్రపంచంలో బాబా గురించి ఎవరైనా ఎక్కడైనా సడన్ గా అడిగితే తొట్టుబాటు చెందకుండా చెప్పగలిగేవారు ఎవరున్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒకసారి మీరే మీరు మాట్లాడుకోండి. ఒకరి స్వార్థానికి వాడుకోబడ్డవారు. ఇప్పుడు మనం ఒక సామూహికమైనటువంటి ఒక మేరుబాబా యొక్క ప్రేమికులుగా ఉండాలి అనుకొని ఒక సెంటర్ నిర్మాణం చేసుకొని తద్వారా ఆధ్యాత్మిక సేవ చేద్దాం అని కదా భావన అదే కదా. మనందరం బాబా ప్రేమికులుగా ఒక సెంటర్ కేంద్రాన్ని కట్టుకొని దాని ద్వారా ఆధ్యాత్మిక సేవ చేద్దామనా, లేదు బాబా సేవ చేద్దామనా, లేదు అందరికీ కూడా భగవత్సత్తను కలిగించామనా? ఈ ప్రశ్నలకు మీరు ఎవరు సమాధానాలు చెప్పలేరు. ఎందుకంటే ఒకటే చేస్తున్నాం మనం. అది నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. అందుచేత వదంతులతో వ్యాప్తి అల్లాడు చెప్పుకుంటారు అక్కడ. అల్లాడేలాగా ఆడంతవాడు అంటే మనం నమ్మేస్తాం. మనం తెలుసుకో వీళ్ళ గురించి బాబా, ఇటువంటి వాళ్ళ గురించి బాబా ఏమీ సంతోషించరు. ప్రతి విషయం దివ్య ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు భగవంతునికి, ప్రపంచానికి, నాకు మీకు పరీక్ష జరగనుంది. ఇప్పుడు భగవంతునికి, ప్రపంచానికి, నాకు మీకు పరీక్ష జరగనుంది. ఇప్పుడు అది చూసుకుందాం, మనకు అన్వయించుకుందాం. ఇప్పుడు భగవంతునికి, మనకి, బాబాకి పరీక్ష జరగనుంది. అరవిందుడు 6వ భూమికలో ఉన్నాడు. ఇతను రాజకీయ దృష్టి గల హిందూ యోగి, యథార్థంగా పురోగతి సాధించిన సాధు పురుషుడు, మంచి ఆత్మ. కానీ భగవద్ అనుభవాన్ని ఇంకా పొందలేదు. ఇంకా అరవిందుడు రాజకీయాలను గురించి, భర్తమాతల గురించి ఆలోచిస్తున్నాడు. చూడండి, బాబా ఎలాంటి 6వ భూమికలో ఉన్నాడు అన్నారు. మొదట అరవిందుడు 6వ భూమికలో ఉన్నాడు అన్నాడు. రాజకీయ దృష్టి గల సాధు పురుషుడు అన్నారు. మంచి ఆత్మ. కానీ భగవద్ అనుభవాన్ని ఇంకా పొందలేదు. ఇంకా అతడు రాజకీయాలని గురించి, భర్తమాతల గురించి ఆలోచిస్తున్నాడు. మరి ఇంకా వాడు ఎలాగా పురోగతి సాధించిన సాధు పురుషుడుగా బాబా ప్రకటించారు అంటే, దివ్య ప్రణాళికలో డిజైన్ ఎలా ఉంటుందంటే,
ప్రతి వాళ్ళకి ఒక డిజైన్ ఉంటుంది. ఉన్నతమైనటువంటి స్థాయిలో జరిగే డిజైన్లో ఆయన ఉన్నాడు. ఆ ఉన్నతమైనటువంటి డిజైన్లు ఎలా ఉంటాయంటే అందులో దేశానికి సేవ చేసేవాళ్ళు, సమాజానికి సేవ చేసేవాళ్ళు, మామూలు సేవ కాదు. మనం ఏదో నాలుగు పళ్ళు పచ్చేసి నాలుగు దుప్పట్లు పచ్చేసి సేవ అనుకుంటున్నాం. మనం వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ సమస్తాన్ని కూడా దారిపోషిస్తారు. రామకృష్ణ పరమహంసను, రామతీర్థ కూడా ఇద్దరు అవతారులుగానే చెబుతారు. రామకృష్ణ పరమహంసను, రామతీర్థను కూడా ఇద్దరు అవతారులుగానే చెబుతాడు. ఎవరు? అరవిందుడు. రాజకీయాల్లో తనకు ఋషితుల్యుడైన లెచ్చరి గాంధీ. అతి గాంధీని అరవిందుడు అవతారంతో విశేషనామాలతో స్వాగతించడంలోనూ, అలాగే తనకు తోచిన రీతిలో గాంధీని రాజకీయ అవకాశవాదిగా వర్ణించడంలోనూ ఆశ్చర్యపడవలసిన పనేమీ లేదు. అందుకే బ్రహ్మశ్రీలు, శ్రీలు రకరకాల బిరుదులు వచ్చేస్తున్నాయి ప్రపంచంలో. అసలు ఆ బిరుదు ఇవ్వడానికి ఆ ఇవ్వగల సామర్థ్యం ఉన్నవాడు ఎవరికి అర్హత ఉంది అని కూడా ఆలోచిస్తున్నారు. మన భారతదేశం చాలా గొప్ప పుణ్యభూమి. కానీ ఈ పుణ్యభూమిలోనే జరగకూడనివన్నీ జరుగుతున్నాయి. ఆఖరికి స్త్రీలపై భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిపోయేవి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా. ఇది పుణ్యభూమి. ప్రతి వాళ్ళు కూడా జరుగుతూ ఉంటే, ఉదాహరణకి మనందరం కూడా ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడ జరిగితే అక్కడ మనం ముందు చర్య తీసుకుందని సంఘంలో ఒక రకమైనటువంటి ఉద్యోగం వచ్చింది అనుకోండి, అరికట్టడం పెద్ద కష్టం కాదు. కానీ ఎవడి బాధ వాడిది, ఎవడి బిల్లు వాడిది, ఎవడి తాపత్రయం వాడిది, ఎవడి సంఘం వాడిది, ఎవడి గ్రూప్ వాడిది. ఇలా అయిపోయింది భారతదేశం. ఇంత పుణ్యభూమి కూడా. కానీ మనకి ఇవన్నీ అనవసరం అని అనుకోవచ్చు. ఎప్పుడు నువ్వు కేవలం ప్రభువుతో ఉంటే, కేవలం నువ్వు ప్రభువుతో ఉంటే తప్పకుండా అనుకోవచ్చు. సరే, మనం ఇంకొరకు కొంచెం కొన్ని విషయాలు వస్తే ఒకసారి వస్తుంది. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, बाबा की जय, अवतार मेहर बाबा